అండ్ ఇన్ఛార్జ్ గౌరవనీయులైన మంత్రి వెల్కమ్ అడ్రస్. నమస్కారాలు. ఈరోజు ఏలూరు డిస్ట్రిక్ట్లో మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. మనకి ఈరోజు ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏలూరు అర్బన్లో 2 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మనం ఓపెన్ చేస్తున్నాము. ఒకటి ఈరోజు ద్వారకంగల, ఇంకొకటి మూసివీడులో మనం ఫౌండేషన్ స్టోన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో మనందరికీ తెలిసింది ఏలూరు డిస్ట్రిక్ట్ ఒక ప్రైమరీ సెక్టార్ ఓరియంటెడ్ డిస్ట్రిక్ట్. సో మనకి ఇక్కడ ఉండేది ఆయిల్ పామ్, కోకో, మేజ్, మ్యాంగో, ప్యాడీ, అది కాకుండా అక్వాకల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీ. ఇది మనకు ప్రధాన ఎకానమీ. సో అందులో మన స్వర్ణ ఆంధ్రలో భాగంగా 15% గ్రోత్ రేట్ జీడీపీకి మనం అచీవ్ చేయాలంటే మనకున్న బిగ్గెస్ట్ పొటెన్షియల్ ఇస్ ప్రైమరీ సెక్టర్. సో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ప్రతి మంత్ ఒక్క మీటింగ్ అయినా పెట్టి మనం జీడీపీ కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా అది ఇంప్రూవ్ చేయాలి మాకు టైం టు టైం గైడ్ చేస్తూ, దాంట్లో ఏదైనా బాటిల్ లెక్స్ వస్తలేదు రిలవెంట్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి మాకు గైడ్ చేస్తూ ఉన్నారు. సో త్వరగానే మన 5th పొజిషన్ జీడీపీ కాంట్రిబ్యూషన్ నుంచి 3rd పొజిషన్కి మన ఏలూరు జిల్లా తీసుకురావాలని, దాంట్లో ఆయిల్ పామ్ హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్నాయి కాబట్టి 13,900 హెక్టార్స్ ఈ ఒక సంవత్సరంలోనే మనం ఆయిల్ పామ్ కల్టివేషన్ చేయాలని మనకు గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్. దాని వరకు ఇప్పటికే మనం 10,000 హెక్టార్స్ దాకా మనం ఎంఎస్ఎంఈస్ లో బాగా ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఎంఎస్ఎంఈ ఉండాలని మన ఆనరబుల్ సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఇప్పటికే మనం చింతలపూడిలో పట్టాయిగూడెంలో ఎంఎస్ఎంఈ 60 acres హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు కూడా రోడ్ అండ్ అదర్ ఫెసిలిటీస్ కూడా మనం గ్రౌండింగ్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఏలూరు అర్బన్ మోస్ట్ ప్రైమ్ లొకేషన్ అండ్ హై థ్యాంక్ యూ అవకాశం వచ్చింది. ఐ వన్స్ అగైన్ వార్మ్లీ వెల్కమ్ our honorable in charge ministers to this program and thank you very much for the CEO oil palm of all the places in Andhra Pradesh in India. So you have invested 206 crores only in our Eluru district. Is very prestigious for us and we will extend our support wherever it is needed. Thank you very much. సౌదా నియోగ గారిని ఈ ప్రాజెక్ట్ పైన కొంచెం బ్రీఫ్ చెప్పాల్సిందిగా. Collector Madam, thank you for your generous words. So I know you district dignitaries, MLA Taripalli Gudam Garu, MLA Engutur International Forum, one of the highest oil palm yielding in terms of productivity in the world. Let me clap for this. This is a big occasion and we are very proud that we are working with the farmer. This unit is one of the unit which will take their produce, their departmental store product, it will reach there and not only markets. That's a initiative through this particular. దీనివల్ల కొన్ని వేల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది. అదే సందర్భంలో ఈ రోజు మనం చూస్తున్నాము ఈ వాటరేజ్ అగ్రోవేట్ దాదాపు 210 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఒక కొత్త యూనిట్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ యూనిట్ గురించి మీకు చెప్పారు. మీరు ఉత్పత్తి చేసిన ఆయిల్ పామ్ నుంచి తయారు చేసి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ చాలా మల్టీనేషనల్ కంపెనీ ఇక్కడ నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. స్థాయిలో కూడా మన ప్రెజెంట్స్ ఎక్కడ ఏం లేవు, కానీ ఇప్పుడు కొత్త యూనిట్ ఎందుకంటే అవార్డ్స్ కూడా వచ్చింది. ఇదే వెస్ట్ గోదావరి అంటే నేను అస్ట్వైల్ వెస్ట్ గోదావరి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బొత్స శ్రీనివాస్ గారికి, ఈ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సువర్ణరాజు గారికి, వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అగ్రోవేట్ ఇండస్ట్రీస్ ఈరోజు మొట్టమొదటిసారి నేను సందర్శించడం ఒక అద్భుతమైన అవకాశంగా నేను భావిస్తున్నాను. బాబు ఒక 2 నిమిషాలు మీరు ఆగండి. దట్స్ వెరీ డిస్టర్బింగ్. ఈ సమావేశం ఎందుకు ముఖ్యమైనది అనేది ఇక్కడికి వచ్చిన అందరూ కూడా తెలియాలి. ఏదో నామమాత్రంగా ప్రభుత్వం ఒక కార్యక్రమం చేస్తుందని కాదు. ఈ నెల 14, 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తల్ని అనేక ప్రాంతాల నుంచి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కోసం ఎవరైతే ముందుకు వస్తున్నారో, ఎవరికైతే కొత్త ఆలోచనతోటి కొత్త టెక్నాలజీని ఉపయోగించాలనే తపనతోటి అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఒక గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం విశాఖపట్నంలో. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, ఎవరైతే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ముందుకు వచ్చి ఆల్రెడీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఇప్పుడు కష్టపడడం కాదు, ఇష్టపడి పనిచేస్తే, స్మార్ట్గా పనిచేస్తే ఏదైనా సాధ్యమని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నాను. తరగతి నుంచి అక్కడి నుంచి ఆలోచనలే
పరిస్థితులే మారుతా ఉంటే కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాను. ఉండడానికి ఇల్లు లేదు. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి పారిశ్రామిక అటువంటిది మిమ్మల్ని మార్గదర్శకులుగా మీ యొక్క పాలసీస్లో నేను 10 మందికి ఉపాధి కల్పించాలి. ఒక 2015 పార్ట్నర్షిప్ సబ్జెక్టు CAE